తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ నరసాపురం పట్టణం, గోదావరి అందాలు, అంతర్వేది, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సముద్ర తీరం, లైట్ హౌస్, అన్నాచెల్లెల గట్టు, ఉభయ గోదావరి జిల్లాల చుట్టుపక్కల ఉన్న పచ్చని ప్రకృతి దృశ్యాలను ఆకాశం నుండి వీక్షించే అవకాశం కలుగుతుందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ నరసాపురం తీర ప్రాంతంలో హెలికాప్టర్ రైడ్ పెట్టడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజబాబులు మాట్లాడుతూ మహిళా మధు వర్మ, మహిళా శివ ఈ హెలికాప్టర్ రైడ్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామని అన్నారు. ఒక వ్యక్తికి సుమారు 5,000 రూపాయల వరకు ధర నిర్ణయించారు. స్వర్ణాంధ్ర గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ల సర్వీస్ ను ప్రారంభించనున్నారు. సంక్రాంతి పండుగ 3 రోజులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్ పార్లమెంటు ప్రాంతం. ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రాంతానికి రావడం, విదేశాల్లో నివసించేటువంటి ప్రాంత వాసులందరూ కూడా సంక్రాంతి పండుగకి ఇక్కడికి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వేడుకల్లో పాల్గొనడం, ఏదైతే ప్రాచీన సాంప్రదాయాలు కళలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రోత్సహించడం, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు, అది వాలీబాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అదేవిధంగా రంగోలీ, ముగ్గులు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకత. అయితే దీనికి ఈ సంవత్సరం అదనంగా ఈ సంక్రాంతి పండుగకు కొత్త అంశాలని మైమర్పించే విధంగా ఏదైతే విహంగ్ అడ్వెంచర్స్ పేరుతో పిఎం లంకకి చెందినటువంటి సోదరుడు మహిళా మధువర్మ గారు, మహిళా శివకుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారు, వారి సోదరుడు సునీల్ గారి ప్రోత్సాహంతో చక్కగా హెలికాప్టర్లు వెళ్లి గోదావరి అందచందాలని తిలకించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి. ఏదైతే స్వర్ణాంధ్ర కాలేజీ నుండి హెలికాప్టర్లో తీసుకువెళ్లి అంతర్వేది గుడిని పైనుంచి వీక్షించడం ద్వారా ఏదైతే గోదావరి సముద్రం కలిసేటువంటి ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతం చూసే విధంగా అనేది ఒక మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నా. ఎవరైతే కెప్టెన్ సూర్య సీనియర్ కెప్టెన్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా కూడా హెలికాప్టర్ ప్రయాణించి గోదావరి అందాలను వీక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించి ఈ సంక్రాంతికి ఈ సంవత్సరం అదనంగా చేకూరినటువంటి శోభ ఇది. రాబోయే సంవత్సరాల్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలని సంక్రాంతి సందర్భంగా విహాన్ అడ్వెంచర్స్ వాళ్ళు మన నరసాపురంలో స్వర్ణాంధ్ర కాలేజ్ దగ్గర హెలికాప్టర్ రైడ్ 6 ప్రయాణం చేయవచ్చు. మనిషికి 5,000 రూపాయలు ఛార్జ్ చేసి 25 కిలోమీటర్లు ఆ గోదావరి నది, ఆ సముద్ర పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఆకాశం నుంచి వీక్షించే విధంగా హెలికాప్టర్ రైడ్ మన ప్రాంత వాసులకి ఏర్పాటు చేస్తున్నారు. విమానాల్లో చాలా ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు, కానీ హెలికాప్టర్ రైడ్ అనేది జనరల్గా ఎక్కువ మందికి అవసరం రాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఈ చాపర్ రైడింగ్. కాబట్టి ఈ అవకాశాన్ని మన ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఏరియల్ వ్యూలో మన ప్రాంత అందాలన్నీ కూడా చూసి ఆనందిస్తే ఈ సంక్రాంతి సమయంలో చాలా బాగుంటుంది. సంక్రాంతి సంబరాల సందర్భంగా నరసాపురంలో స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి విహాంగ్ అడ్వెంచర్స్ చాపర్ సిస్టమ్ పెట్టారు. దాంట్లో 6 మెంబర్స్ ఎక్కొచ్చు. మన జిల్లా ప్రకృతి అందాలన్నీ కూడా చూపించి తీసుకొచ్చి వెళ్ళి అక్కడ దిగుతారు. ఈ పండుగ టైంలో పెట్టడం మన ప్రాంత వాసులందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న సుందరమైన ప్రాంతాలను చూడటానికి అవకాశం కలిగింది. ఇది అందరూ సక్సెస్ చేయాలని చెప్పుకోవాలి. రాబోయే కొత్త సంవత్సరంలోనూ రాబోయే సంక్రాంతికి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి సుఖ సంతోషాలతో మరి హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
ఏలూరు జిల్లా భీముడోలు గ్రామ పంచాయతీ సర్వతోముఖ అభివృద్ధిలో 25 ఏళ్ల పాటు సర్పంచ్గా పనిచేసిన మంచం గోపాలకృష్ణయ్య కృషి ఆయన అందించిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. మంచం గోపాలకృష్ణయ్య సర్పంచ్గా అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణార్థం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్తులు భీముడోలు గ్రామ పంచాయతీ ఆవరణలో 3 ఏళ్ల క్రితం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విగ్రహ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలకృష్ణయ్య విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 48 మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. వర్గీయ మంచం గోపాలకృష్ణ గారు 25 సంవత్సరాలు భీముడోలుకి సర్పంచ్గా చేశారండి. 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన భీముడోలులో చెంచా నేల కూడా సంపాదించుకొని మహానుభావుడు అండి. ఆయన ఎంతున్నా పేదల కొరకే చేశారు కానీ వారి కొరకు కానీ వారి పిల్లల కొరకు కానీ ఏమీ సంపాదించుకోకుండా 25 సంవత్సరాలు నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన మంచం గోపాలకృష్ణ గారిని తలుసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ మంచం గోపాలకృష్ణ గారు భీముడోలు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. ఆయన విగ్రహం 23 జనవరి 12వ తారీఖున విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున ప్రతి సంవత్సరం ఇదే రోజున వివిధ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆవరణలో. అదేవిధంగా ఈ సంవత్సరం పంచాయతీ కార్మికులకి, పంచాయతీ ఆఫీసుల సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించడం అయింది. నేను వారి కుమారులుగా ఆయన చేసిన సేవల్ని మేమందరం కాకినాడలో సెటిల్ అయినా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. శ్రీ మంచం గోపాలకృష్ణ గారు సుమారుగా భీముడోలు గ్రామానికి 25 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు. ఆ ప్రతి సంవత్సరం విగ్రహావిష్కరణ దినోత్సవాన్ని జనవరి 12న జరుపుతున్నాం. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు బహుకరించడం జరిగింది వారి కుటుంబ సభ్యుల చేత. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు. ముఖ్యంగా రహదారి పనులు కూడా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలైనా కూడా ఒక్క అభివృద్ధి పని కూడా కనిపించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. స్థానికుల ప్రశ్నలతో మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర అసహనానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడగడం తప్ప నేను ఫస్ట్ రోడ్ లేదు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్ ఇంతకు ముందు ఉన్న రోడ్ చాలా రోజులకి ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది ఎన్ని రోజులు దాదాపు 10 సంవత్సరాలు మనం ఏం చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నారావారిపల్లెలో అమరాన్నంటిన సంక్రాంతి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. గుంటూరు జిల్లా కేంద్రంలో ఘనంగా భోగి సంబరాలు, తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అమరాన్నంటిన భోగి సంబరాలు, భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపిన ప్రజలు. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.